హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు రాయలసీమ స్టైల్‌లో మనం పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది పులగంలోకి అలాగే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! రెసిపీ కూడా అలాగే ఉంటుందండి. లేట్ చేయకోకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ముందుగా అయితే పల్లీలు అయితే ఒక హాఫ్ కప్ దాకా తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు అయితే వేసేసుకుందాము. పల్లీలు ముందు ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఎందుకంటే లోపల వరకు పల్లీలు బాగా వేగితేనే ఏదైనా రుచిగా ఉంటుంది. చట్నీ కానీ ఇలా పచ్చి పులుసులు కానీ ఏ రెసిపీ చేసుకున్నా కూడా పల్లీలు అయితే ఇప్పుడు వేగిపోయాయి. ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం అన్నీ. వేసుకున్న తర్వాత అన్నీ బాగా చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే స్టవ్ ఆన్ చేసి ఇక్కడైతే ఎండుమిరపకాయలు అయితే ఒక 4 వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. లైట్గా ఒకసారి వేపుకొని ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసేసుకుందాము. అన్నీ ఒకసారి అయితే ఫ్రై చేసేసుకుందాము. త్వరగా మాడిపోతాయి. ఒక 2 మినిట్స్ అలా వేపి ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. పల్లీలకైతే పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇందాక వేపుకున్న మన జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. మూత పెట్టి ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి అయితే ఇందాక నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక 4 ఉప్పు తగినంత వేసాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. అలా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే అంతా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే చాలా పల్చగా ఉండకూడదు, అలాగే చిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలా మనం కలుపుకొని తినేలాగా. ఇందులోకి అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయనైతే ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఒకటి కట్ చేసి వేసుకున్నాను నేను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. దీనికైతే పోపు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుందాము. బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఆవాలు వేసుకుందాము. బాగా చిట్పట్లాడిన తర్వాత కొద్ది కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఈ పోపునంతా మన పచ్చిపులుసులోకి ప్రిపేర్ చేసుకున్నాము అందులోకి అయితే వేసేసుకుందాము. అంతే అండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ మన టేస్టీ అయిన పచ్చిపులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది. చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా! లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.